ఆకాశం నిండా నల్లని కారు మబ్బులు కమ్ముకుని చల్లటి గాలి వీస్తూ మంచి వాన పడేటట్టుగా ఉంది. బెంగుళూరు ట్రైనింగ్ కోసం వచ్చిన పుష్కర్ ఆ రోజు ఆదివారం కావటంతో గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడి వేడివేడి టీ తాగుతూ అందమైన చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే పెళ్ళైన పుష్కర్ ఓ నెల్లాళ్ళు బెంగళూరు ట్రైనింగ్ కోసం రావటం, ఆషాఢ మాసంలో భార్య లావణ్య పుట్టింటికి వెళ్ళటం ఒకేసారి జరిగాయి. అలా టీ తాగుతున్న పుష్కర్‌కి అందమైన తన భార్య లావణ్య రూపమే మాటిమాటికి గుర్తొస్తుంది. రొమాంటిక్ ఆలోచనలు అతని బుర్ర వేడెక్కిస్తున్నాయి. ఏంటో చక్కగా ఇలాంటి వాతావరణంలో లావణ్య పక్కన ఉంటే ఎంతో ఎంజాయ్‌గా ఉండేది. కానీ ఏం చేస్తాం? తనకా యోగం లేదనుకుని నిరాశగా కూర్చుని వెనక్కి వాలి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. ఒరేయ్ పుష్కర్, కాస్త తొందరగా రెడీ అవ్వు నాయనా, అవతల వర్జం వస్తుంది. మీ నాన్నగారు కంగారు పడిపోతున్నారు. పెళ్లి చూపులకు రెడీ అవుతున్న పుష్కర్ను తల్లి మరోసారి తొందరపెట్టింది. హా అమ్మా, ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ఎంతో అందంగా తయారైన పుష్కర్ వెళ్ళి తల్లి పక్కన కూర్చోవడంతో కారు మెల్లగా ముందుకు కదిలింది. కారు గమనంతో పాటుగా పుష్కర్ ఆలోచనలు కూడా తను చేసుకోబోయే అమ్మాయి గురించే సాగాయి. ఆ రోజు వాట్సాప్లోని తన పంపిన లావణ్య ఫోటో చూసి మరుక్షణమే ఎంతగానో నచ్చింది. ఒత్తైన జుట్టు, విశాలమైన నుదురు, కలువలాంటి కళ్ళు, కోటేరులాంటి ముక్కు, దొండపొండులాంటి అదరాలతో అమాయకమైన గుండ్రని ముఖం ఎంతో అందంగా ఉంది. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని పుష్కర్ నిర్ణయించుకోవటంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెతో ఫేస్బుక్ పరిచయం, చాటింగ్లో ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకోవడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు జరగబోయే పెళ్లి చూపులు నామమాత్రానికి మాత్రమే. పుష్కర్ లావణ్యని తన భార్యగా ఏనాడో ఊహించుకున్నాడు. అదే విషయం ఆమెకి చెప్పేశాడు కూడా. అయితే పెద్దల మాటలు కాదనలేక ఇప్పుడు ఇలా పెళ్లి చూపులకు బయలుదేరాడు. కట్నం గురించి మాట్లాడవద్దని ఇంట్లో నుంచి బయలుదేరే ముందే తల్లిదండ్రులకు అతను ఖచ్చితంగా చెప్పేశాడు. ఒరేయ్, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది ఇంతేనా? మనకి దేనికి లోటు లేదు. మరి అటువంటప్పుడు నేను కట్నం తీసుకుంటానని ఎలా అనుకున్నావు? నీకు తెలుసో లేదో, నేను కూడా మీ అమ్మను కట్నం లేకుండానే చేసుకున్నాను. మీ అమ్మ వచ్చిన వేళ విశేషం. మనకన్నీ కలిసి వచ్చినాయి. ఈనాడు మనం మంచి స్థితిలో ఉన్నాము. మాకు ఎలాగో ఆడపిల్లలు లేరు. ఇప్పుడు కాబోయే కోడలితో మాకు ఆ లోటు లేకుండా తీరిపోతుంది. నేను కోరుకునేది ఒకటే, వచ్చే అమ్మాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. అందుచేత నువ్వు ఆ విషయంలో నిశ్చింతంగా ఉండవచ్చు. దేనికి భయపడవలసిన అవసరం లేదు అన్నాడు వాళ్ళ నాన్న. అందుచేత నువ్వు ఆ విషయంలో నేను నిశ్చింతగా ఉండు అని చెప్పాడు. మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. పెళ్లి మాత్రం మీకు తగ్గట్లుగా జరిపించండి అని చెప్పి ఈ రోజుల్లో చాలామంది తెలివిగా చెబుతూ అనవసరమైన ఆర్భాటాలు గొప్పలకు పోయి ఆడపిల్ల వాళ్ళ చేత చాలా డబ్బు వృధాగా ఖర్చు పెట్టిస్తున్నారు. కానీ అటువంటి వంకలతో నేను వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టను. వాళ్ళు పెళ్ళి ఎలా చేసినా సర్దుకుపోతాను. కోడలికి మేము జరగాల్సిన ముద్దు ముచ్చటలన్నీ ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాతే హాయిగా అన్నీ జరిపించుకుంటా అని తండ్రి నవ్వుతూ అనడంతో అదే విషయాన్ని వెంటనే లావణ్యకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అబ్బా, నేను ఎంత అదృష్టవంతురాలిని! నిజంగా అలాంటి అత్తమామలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తిరిగి జవాబు ఇవ్వడంతో ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు పుష్కర్. కట్ చేస్తే ఓ శుభముహూర్తాన పంచ మాంగళ్యాలతో పుష్కర్ జీవితంలోకి ప్రవేశించింది లావణ్య. పెళ్ళైన ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు మిగిల్చింది తొలిరయ్యి. అందుకే ప్రతి జంట ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఆ రోజు మనసులు కలిసిన వారు ప్రేమతో దగ్గరైతే ఇంకా వాళ్ళ దాంపత్య జీవితానికి ఏమాత్రం డోకా లేకుండా ప్రతి రాత్రి తొలి రాత్రిగానే గడుస్తుందని పెద్దలు చెప్తుంటారు. పుష్కర్ లావణ్యకు ఆ రోజే తొలి రాత్రి. శాస్త్రపరంగా అన్ని లాంఛనాలు పూర్తి చేసి నవ దంపతులను గదిలో బంధించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు బంధుజనం. మంచం మీద ఓ మూల సిగ్గుగా కూర్చున్న లావణ్యకేసి ఆరాధనగా చూసిన పుష్కర్ తనకు దగ్గరగా రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేయటంతో సిగ్గుపడ్డ ఆమె అతని చేతికి పాల గ్లాస్ అందించి ఇంకా మంచం పక్కనే నిల్చోవడంతో ఆమె చేతిని చొరవగా పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.